వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మనం చూడొచ్చు, అంటే సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయని చెప్పొచ్చు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు, మామూలుగా చెప్పాలి అంటే. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరేం చెప్తారు? ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే 2014 నుంచి 2024 వరకు ఈ బాల నేరాలు, ఈ జువెనైల్ క్రైమ్ ఏదైతే ఉందో అది 60%కి చేరుకుంది. ఓకే. చెప్పాలంటే ఈ క్రైమ్ మెంటాలిటీ అనేది పిల్లల్లో వాళ్ళకి తెలియకుండానే వస్తుంది. దానికి ఎంతో కొంత కారణం మనం కూడా అవుతున్నాం. మనము అంటే ఇక్కడ పేరెంట్స్. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా పిల్లలతో మనం ఒక మూవీ చూసామనుకోండి, మూవీస్లో చాలా రకాలు ఉంటాయి. లవ్ స్టోరీస్ ఉంటాయి, క్రైమ్స్ ఉంటాయి, థ్రిల్లర్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. ఏదైనా సినిమా చూసి మనం బయటకు రాగానే మనం ఏం మాట్లాడుకుంటాం జనరల్గా? ఆ మూవీ గురించే మాట్లాడుతూ ఉంటాం. అందులో క్రైమ్ కానీ ఫైట్స్ కానీ అలా. సినిమా ఎలా ఉంది, ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి, హీరో ఎలా యాక్ట్ చేశాడు, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కొంతమంది పేరెంట్స్ ఇంకొక లెవెల్ ముందుకు వెళ్ళి నీకు ఆ డైలాగ్ నచ్చింది కదా, ఏదో ఒకసారి చెప్పు, అక్కడ ఎలా యాక్ట్ చేశాడో చేసి చూపించు అని అడుగుతూ ఉంటారు. నిజానికి సినిమా నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ నేర్చుకునేది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన పిల్లలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మనమే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా కూడా విజువల్గా చూపించింది చాలా ఇష్టపడతారు. విన్నదానికంటే చూసిన దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. రీసెంట్గా ఒక ప్రీ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే ఆ కాన్వర్జేషన్లో, మేడం మేము ఒక రైమ్స్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినా లేదా స్టోరీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినా మేము స్క్రీన్ మీద ప్లే చేసి చూపిస్తాము, సో వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారు దాన్ని అని చెప్పారు. నేను అడిగా, మరి ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో స్క్రీన్ టైం ఎక్కువైందే అని పేరెంట్స్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు కదండి, మరి ఇలా చేసినట్లయితే మనమే స్క్రీన్ టైంని పెంచిన వాళ్ళు అవుతాం కదా అని అడిగా. లేదు మేడం, చాలా క్రియేటివ్గా ఉంటుంది, అలా నేర్పిస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పారు. అయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, ఒక 2 days స్క్రీన్ ఆపేయండి అని చెప్పారు. ఓకే. 2 days చూశారు. 3rd day ఆవిడ ఫోన్ చేసి, మేడం మా గోల మాదే, వాళ్ళ గోల వాళ్ళదే అన్నట్టుంది, పిల్లలు అసలు సపోర్ట్ చేయట్లేదు, మేము ఏం చెప్తున్నాను అనేసి ఆవిడ చెప్పారు. ప్రీ స్కూల్ ఏజ్ పిల్లలకే ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే విజువల్గా నేర్చుకునేది అనేది, మరి పెద్ద పిల్లల సంగతి ఏంటి? రైట్, వాళ్ళు ఇంకా ఎడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలోనూ ఈ మూవీస్లోనూ నేర్చుకోవడానికి మంచి చెడు ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు మన చుట్టుపక్కల ప్రతిరోజు క్రైమ్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక రకంగా. చుట్టుపక్కల గొడవలు, యాక్సిడెంట్స్, వాంటెడ్గా చేసినవి కొన్ని అయితే న్యాచురల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి పిల్లలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, దానిలో మంచి ఆలోచిస్తున్నారా లేదంటే చెడుగా ఆలోచిస్తున్నారా అనేది పేరెంట్స్ అడిగి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. మనం ఇంకోటి ఇప్పుడు చూస్తున్నాం మేడం, పిల్లల ముందే క్రైమ్ గురించి మాట్లాడటం మెయిన్, అది కూడా ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. అది కూడా పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనా మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, డాటరే తల్లిని చంపేయడం అనేది. దాని గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు పిల్లలు ఉన్నప్పుడే అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా వీటి మీద నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. డెఫినెట్గా మనము రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాము. వాళ్ళ మదర్ కింద కూర్చొని వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లాడికి 9 years ఎంతో ఉంటాయి. తను ఫోన్ చూస్తూ ఉంటే ఈ తల్లి వెళ్ళి నువ్వు ఫోన్ పక్కన పెట్టి హోంవర్క్స్ చేయని బుక్ చేతికి ఇచ్చేటప్పటికి ఆ పిల్లాడు చాలా కోపంగా రియాక్ట్ అయ్యి, చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి, ఆవిడ మళ్ళీ కింద కూర్చుని ఆవిడ వర్క్ ఆవిడ చేసుకుంటూ ఉంటే క్రికెట్ బ్యాట్ తీసుకుని తల మీద కొట్టేశాడు. అవును, అది మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసిన వీడియో అయ్యి ఉండొచ్చు, లేదు అంటే అది నిజంగా జరిగిన ఇన్సిడెంటే అయ్యి ఉండొచ్చు. కానీ దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ క్రైమ్ మెంటాలిటీ ఏర్పడడానికి వ్యసనాలు కూడా కారణం అయి ఉండొచ్చు. పిల్లలకి వ్యసనాలు ఏంటండి అని మీరు అడగచ్చు నన్ను. అంటే మామూలుగా పిల్లలకి వ్యసనాలు ఏముంటాయని, ఫోన్ ఒకటి ఉంటుంది, లేకపోతే మొబైల్ ఎడిక్షన్, గేమింగ్ ఎడిక్షన్. మీరు చూడండి, మనం ఏదైనా పని చెప్పినప్పుడు
అవతల వాళ్ళ చేతిలో ఫోన్ ఉండి వాళ్ళు ఫోన్ ఉన్నారనుకోండి, మనం చెప్పిన పనిని చేయడానికి ఆ ఫోన్ పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా పక్కన పెట్టి ఆ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. అదే మొబైల్ ఎడిక్షన్. సో ఇలాంటి ఎడిక్షన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామో వాళ్ళల్లో కోపము, చిరాకు అనేవి బాగా పెరిగి ఈ క్రిమినల్ థాట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటి వల్లనే వాళ్ళు ఎక్కువగా వాటికి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. అవుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాటిని బేస్ చేసుకునే జరిగినవే. మనము ప్రతిరోజు ఏదో ఒకటి వింటున్నాం, ఏదో ఒకటి చూస్తున్నాం. కానీ పిల్లలు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది పేరెంట్స్ క్వశ్చన్ చేసి, ఒకవేళ వాళ్ళు దాన్ని చెడుగా ఆలోచిస్తున్నారు, చెడుగా అర్థం చేసుకుంటున్నారు అంటే పేరెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే, ఒకవేళ వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు అంటే సరైన పద్ధతిలో ఆలోచన విధానం అనేది నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంది. చిన్నప్పుడు చూడండి, మనము ఏదైనా రొమాంటిక్ సీన్స్ టీవీలో వస్తున్నాయి అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడము పేరెంట్స్ ఉంటే, లేదంటే రిమోట్ తీసుకుని ఆఫ్ చేయడం, ఛానల్ చేంజ్ చేయడం, ఇలాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి మనము ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి, దానిలో నుంచి వాళ్ళు మంచి తీసుకుంటారు అనే ఉద్దేశంతో మనం వదిలేస్తున్నాం. చాలా మంది అక్కడ మంచేమో కానీ చెడుని ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా 10 years బిలో పిల్లలు వాళ్ళు కూడా అలాంటి సీన్స్ వచ్చేటప్పటికి బ్లష్ అయిపోతున్నారు, వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు. అంటే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఈ టైంలో చేయకూడని పని అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఆ అవేర్నెస్ లేదు మనకి. అప్పట్లో పేరెంట్స్ కూడా సర్టెన్ ఏజ్ వచ్చే వరకు అంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ వాళ్ళు ఇప్పుడు పిల్లలు పెరిగే విధానం ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అలాగే ఉంది, వాటి మధ్యనే పెరుగుతున్నారు. అందులో ఇంకోటి మేడం, మనం ఇప్పుడు చూడొచ్చు కొన్ని షోస్లో చిన్నపిల్లలతోనే కొన్ని డ్రామాస్ వేపించడం, లేకపోతే సాంగ్స్లో డ్యాన్స్ చేపించడం, అందులో కూడా ఏవైతే రొమాన్స్ సీన్స్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయని చెప్పొచ్చు. డెఫినెట్లీ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుని మళ్ళీ దాన్నే రీమేక్లని చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలతోని రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేయమని చెప్పడము, మదర్ ఫాదర్ క్యారెక్టర్స్ చేయడం, హస్బెండ్, వాళ్ళు ఇంకా దానిలోనే ఉండిపోయి బయటకు రావట్లేదు. అది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నారు. బట్ అది దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. నిజంగానే ఇది ఆలోచిస్తూ ఉంటే, అంటే పిల్లలకి ఆ ఏజ్లోని మనం ఇంకేదో నేర్పిస్తున్నామనే ఇదైపోయింది. కానీ పిల్లల జీవితంలో పేరెంట్స్ పాత్ర అనేది చాలా మెయిన్ అనేది మాత్రం చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.